నాలుగవ టెస్ట్ 5వ రోజు ఆటను భారత జట్టు 2 వికెట్ల నష్టపోయి 174 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 87 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించి మరో 3 పరుగులు మాత్రమే జోడించి 90 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్ను బౌల్తా కొట్టించాడు. దీంతో రాహుల్, గిల్ 3వ వికెట్కి నెలకొల్పిన 188 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 417 బంతుల్లో 188 పరుగులు సాధించారు. దీంతో 21వ శతాబ్దంలో భారత జట్టు తరపున ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్, రాహుల్ నిలిచారు. రాహుల్ అవుట్ అయ్యాక సుందర్ క్రీజులోకి వచ్చాడు. అతడు కూడా మంచి డిఫెన్స్ బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. రాహుల్ అవుట్ అయినా గిల్ మాత్రం సెంచరీ పూర్తి చేసుకుని అదరగొట్టాడు. ఇదే క్రమంలో కొన్ని అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్గా అరంగేట్రం చేసిన మొదటి సిరీస్లోనే 4 సెంచరీలు చేసిన మొట్టమొదటి టెస్టు కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్ 4 సెంచరీలతో గవాస్కర్, బ్రాడ్మ్యాన్ సరసన నిలిచి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. దాంతోపాటు టీమిండియా తరపున ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4 సెంచరీలతో గవాస్కర్, కోహ్లీతో కలిసి గిల్ మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. అయితే మొదటి సెషన్ 5 నిమిషాల్లో ముగుస్తుందనగా 3 సెషన్లతో పాటు అద్భుతంగా పోరాడిన గిల్ ఆర్చర్ బౌలింగ్లో అనవసరంగా అవసరం లేని లూజ్ షాట్ ఆడి 103 పరుగుల వద్ద వికెట్ పారేసుకున్నాడు. సరిగ్గా సెషన్ ముగిసే ముందు వికెట్ పారేసుకోవడం అనే ఆనవాతీని గిల్ ఈ మ్యాచ్లో కొనసాగించాడు. ఈ సిరీస్లో గిల్ ఇప్పటివరకు 772 పరుగులు చేశాడు. దీంతో కెప్టెన్గా అరంగేట్ర టెస్టు సిరీస్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ 2వ స్థానంలో ఉండగా 810 పరుగులతో బ్రాడ్మ్యాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. నిన్నంతా అడ్డుగోడలా నిలిచిన గిల్, రాహుల్ మొదటి సెషన్ ముగిసే సమయానికి పెవిలియన్కు చేరారు. గాయం కారణంగా పంత్ ఇంకా బ్యాటింగ్కు రాలేదు. ఒకవేళ బ్యాటింగ్కు వచ్చినా మరీ ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. దీంతో జడేజా, సుందర్, శార్దూల్ ఈ ముగ్గురు ఆల్రౌండర్లు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే ఈ మ్యాచ్ డ్రా అవుతుందా లేదా ఇండియా ఓడిపోతుందా అనే విషయం ఆధారపడి ఉంది. మరి ఈ మ్యాచ్ డ్రా అవుతుందా లేక ఇండియా ఓడిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.